ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయమై ఒప్పుకొన్నది నిశ్చలంగా పట్టుకుందాము. సంఘము తృణీకరింపబడుతుంది. పాత ఆచారాలు, యేసును నమ్ముకున్న ఆచారాల విషయమై వారికి చాలా విభేదాలు లేదా వాళ్ళు సంకటంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారిని బలపరుస్తూ నిబ్బరంగా ఉండండి, భయపడకండి, మీరు పట్టుకున్న విశ్వాసాన్ని వదలకండి అన్నటువంటి ధైర్యపరుస్తూ రాయబడిన పత్రికగా కనపడుతుంది. మొట్టమొదటిగా మన విశ్వాసానికి పరీక్ష పడుతుంది. విశ్వాసాన్ని మనం పట్టుకున్నది నిజమా కాదా అన్నటువంటి సందేహంలో పడిపోతాం. ఇటువంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మనస్సాక్షికి కల్మషం కలగకుండా ప్రోక్షింపబడిన హృదయాలు కలిగి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయాలు కలిగి ఉండండి. ఇది ఉండండి చాలు. మీరు పాత ఆచారాల గురించి భయపడకండి. ఎందుకంటే మనకు ఒక వారంటీ కార్డు ఉంది. ఇంట్లో మనం ఏదైనా అప్లయన్సెస్ కొన్నప్పుడు, టీవీ, ఫ్రిడ్జ్ అలాంటివి కొన్నప్పుడు ఒక వారంటీ ఉంటుంది. 1 year 6 months ఏదో ఉంటుంది. లైఫ్ లాగా ఏదైనా వారంటీ ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఇచ్చిన 1 year కూడా ఒక్కొక్కసారి మనం క్లెయిమ్ చేయడానికి ట్రై చేస్తే అది కాదు ఇది కాదని ఎన్నో ఛార్జెస్ చేస్తారు. కానీ మనకి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ ఇచ్చిన వాగ్దానానికి లైఫ్ లాంగ్ గ్యారంటీ ఉంది. మీరు భయపడకండి అన్నటువంటి విధంగా ఈ సంఘాన్ని బలపరుస్తున్నారు. మరి ఒప్పుకున్నాము అన్నప్పుడు మరి నమ్మకానికి సందేహానికి మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు ఒప్పుకున్నది అన్నది వారికి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. సందేహంలో ఉండకండి. ఒక చెట్టు పెద్ద తుఫాను వచ్చినా కూడా ఎందుకు పడిపోదంటే దాని యొక్క వేరు బలంగా నాటబడి ఉంది. మీ వేరు బలంగా ఉంది, బలంగా ఉన్నది మీరు ఎప్పుడు పడిపోకండి అని చెప్పి వాళ్ళని ధైర్యపరుస్తున్నారు. ఈరోజు మనకి ఈ వాక్యం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మనకున్న పరిస్థితుల్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నటువంటి విధంగా ముందు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఇటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. మా దేవుడు వాగ్దానాలు చేశాడు, అన్నీ నమ్మదగినవి అన్నటువంటి ధైర్యంలో ఉండి మనం ప్రతి సవాళ్ళలోంచి బయటకు రావడానికి దేవుడు మనకి శక్తిని దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మరి నువ్వు నమ్మదగిన వాడవు నాయన. నువ్వు మా పట్ల చూపించిన ప్రేమ వాగ్దానాలు అన్నీ సత్యము తండ్రి. మరి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సవాళ్ళలో నీ శక్తి కావాలి నాయన. మా వేరు ఎంతో బలంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి సవాల్లో కూడా నీ యొక్క విలువైన గ్యారంటీడ్ వాగ్దానాలు మాకున్నాయని గుర్తు చేసుకొని మా సమస్యల్లోంచి బయటకు రావడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.